మీ మాటలతో మా బ్రతుకులను సరిదిద్దుతున్న నీ కుమారుడు రవికుమార్ గారికి చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి. నా ద్వారా కొన్ని మాటలు నేను మీ పిల్లలకు చెబుతుండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకును మీ పిల్లలకు ప్రసాదిస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రేమైన దేవుని సంగమ, దేవుని మహాకృపను బట్టి ఆయనను స్తుతించటానికి, గణపరచటానికి దేవుడు మనందరికీ కూడా ఒక మంచి తరుణాన్ని దేవుడు మనందరికీ దయచేశాడని నమ్ముతున్నాను. ఒక సంగతిని గూర్చి మీకు ఒక వారంలో మీకు చెప్పడం అనేది జరిగింది. దానికి కంటిన్యూషన్గానే ఈ పాఠాన్ని చెప్పడం జరుగుతుంది. చాలా విలువైన సంగతి, ప్రతి మనిషికి కూడా అత్యవసరమైన ప్రాముఖ్యమైన సంగతి ఈ సంగతి. బైబిల్లోని మన చేతుల్లో ఉన్న 66 పుస్తకాల గ్రంథం ఒక జ్ఞాన గ్రంథం. ఈ గ్రంథాన్ని చదవటానికి మన జీవితం సరిపోదు, మన ఆలోచనలు సరిపోవు, మన జ్ఞానము కూడా సరిపోదు. అలాంటి తరుణంలో ప్రతిరోజు ఎవరైతే వాక్యములో దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించే వారికి మాత్రమే ఈ మాటలు అర్థమవుతాయి అనే సంగతి మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అందుకే రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుంటే ఒక మాట మనకు కనపడుతుంది. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట కనపడుతుంది. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినముకు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొందువు. ఆయన ప్రతి వానికిని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకువానికి నిత్య జీవమును అనుగ్రహించును. ఈ చివరి వచనంలో ఒక అద్భుతమైన మాట మనకు కనపడుతుంది. అంటే ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా లోకంలో ఎన్నో సంగతులను గూర్చి వెతకటం అనేది జరుగుతుంది. పై చెప్పిన 4వ వచనంలో మనకు కొన్ని వచనాలు మనకి కనబడతాయి. సమయము లేదు, కాలము లేదు, ఆయుష్ లేదు, ప్రజలు నాశనానికి వెళ్ళిపోతున్నారు, దేవుని యొక్క మహా ఉగ్రత ప్రపంచం మీదకి రాబోతుంది అని చెప్పి ఈ భూమి మీద ఈ మూడిటిని మనము వెతికి ఈ జీవితాన్ని ముగించాలి అని దేవుడు చెబుతున్నాడు. ఒక పట్టణాన్ని గురించి మనం ఆలోచిస్తే, మొన్న జరిగిన వెనుజులా అనే ఒక దేశాన్ని గురించి ఆలోచిస్తే, అది ఒక సంపన్నమైన దేశం, ధనవంతులుండే ప్రాంతం, లగ్జరీ జీవితాన్ని అనుభవించే దేశం. ఏమండి, ఆ దేశానికి మిస్ యూనివర్స్ 6 పథకాలు తెచ్చిపెట్టారట. అంటే అందాల మీద, సౌందర్యము మీద వాళ్ళకి ఎంత ఇష్టం వాళ్ళకి. ఏమండి, మగపిల్లలకి 14 సంవత్సరాలు వచ్చేటప్పటికే పెళ్లి చేసేయాలి వాళ్ళకి. మరి ఆడపిల్లలకి 16 సంవత్సరాలు వచ్చేటప్పటికీ వీళ్ళకి వివాహ వయసు వస్తుంది. అక్కడ ప్రతి మనిషి కూడా బానిసలుగా మారిపోతారు. ఎక్కువగా వేశ్యవృత్తిని ఎక్కువగా ఎంచుకుంటారు.
ప్రపంచములో ఉన్న దేశాలన్నీ ఆ దేశములోనికి వెళ్ళి ఆనందాన్ని అనుభవించాలి అన్న ఆలోచనలు కలిగి ప్రపంచ దేశాలు టూరిజం అనేది ఆ ప్రాంతానికి వెళ్ళటం జరుగుతుంది. ఆ దేశంలో ఎక్కువగా క్రూడాయిల్ దొరుకుతూ ఉంటుంది, ఎక్కువగా బంగారము, బొగ్గు, గనులు విపరీతంగా దొరుకుతుంది. ఆ దేశం నుంచి వచ్చిన సంపద చాలా విలువైనది. ఏమండి, అలాంటి దేశంలో వాళ్ళు చేసే పని ఏంటి? రోజు వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళు స్త్రీలు వాళ్ళ అందాన్ని ఎక్కువగా పెంచుకుంటూ పోతూ ఉంటారు. అందరికీ అందంగా కనబడాలి. వేశ్యవృత్తిని ఎన్నుకున్నారు. వాళ్ళకున్న ఆ డబ్బును బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ దేశం ఏం చేసింది అంటే మారణాయుధాలను సప్లై చేసింది. ప్రతి మనిషి దగ్గర ఒక మారణాయుధం ఉంటుంది, గన్ ఒకటి ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ప్రాణభయం. ఎప్పుడైతే మనిషిలో ధనం అనేది వెతికి తెచ్చుకుంటారో, అందాన్ని వెతికి తెచ్చుకుంటారో, సౌందర్యాన్ని వెతికి తెచ్చుకుంటారో, అలాంటి దేశ పరిస్థితి నేడు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందో తెలుసా అండి? అందరూ ఆనందంగా ఏ ప్రమాదము లేదు అని అందాన్ని వృద్ధి చేసుకుంటున్న ఆ టైంలో డాన్సులతో, మారుబు పబ్బులలో, మందులతో, డ్రగ్స్తో విపరీతమైన పోకడలకు వెళ్ళిపోతున్న ఆ దేశము ఎవరు ఊహించని పరిణామము ఆ దేశాన్ని కదిపేసింది. ఎవరో ఒకరు చేతితో పట్టి నలిపేసినట్టుగా ఆ భవనాలన్నిటినీ, ఎంతమంది ఆ భవనాల కింద, ఆ శిథిలాల కింద ఉన్నారో తెలియడం లేదు. ప్రభుత్వ అంచనాల ప్రకారం 10,000 అంటున్నారు, లక్షలకు వెళ్ళిపోతుంది అంటున్నారు. అధికారికంగా ఇంతమంది మా ప్రాంతంలో చచ్చిపోయారు అనే సంగతి ఇంకా అనౌన్స్ చేయలేదు. సమయము లేదు. ప్రపంచము మనమేమో ఆనందములోను మన ధన సమృద్ధిలోను మన జీవితాలు వెళ్ళిపోతూ ఉంటుంటే సడన్గా వస్తుంది ప్రసవ వేదన. స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు దొంగ ఎప్పుడైతే వస్తాడో తెలియదు. అలాంటి తెలియని స్థితిలో వాళ్ళకు వచ్చింది. ధనవంతులు సైతం పార్కులలో, రోడ్ల మీద ప్రజలు పంచిపెట్టే పొట్లాలకు ఎగురు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తెచ్చుకుంటున్న దీన పరిస్థితులు ఆ దేశంలో కనపడుతున్నాయి. మరి మన పరిస్థితి ఏంటి? ప్రార్థన 8:30కి ప్రారంభమయ్యింది. సమయాన్ని ఆలోచించకుండా, సమయాన్ని గుర్తెరగకుండా ఆనందంలో తేలియాడుతున్న ఆ దేశ పరిస్థితి ఏమయ్యింది? సమయాన్ని ఆలోచించకుండా మనము ఈ లోకములో ఆలోచిస్తున్నప్పుడు మన పరిస్థితి ఏమయ్యింది? దేవుడు ఈ భూమి మీద నువ్వు ఈ పనులు చెయ్యాలి, ఇది సంపాదించాలని చెప్పాడు. ఈ భూమి మీద నువ్వేం చెయ్యాలి అంటే మహిమ, ఘనత, అక్షయత, ఓపికతో వెతకాలి. అంటే దేవుని సన్నిధిలో ఓపికగా కూర్చునే ఆ టైం నీకు లేదన్నమాట. అంటే దేవుని సన్నిధికి నువ్వు వస్తే ఏమైపోతుందండి? ఒక 10 నిమిషాలు ముందెళితే మన సమయం ఏమన్నా అయిపోతుందా? అంటే దేవుని సన్నిధిలో నువ్వు ఓపికతో ఆ మొదటి వర్తమానానికో, 2 వర్తమానానికో వెళ్ళి కూర్చుందాం అన్న అభిప్రాయం అనుకుంటుంది. ఓపిక లేదు. అంటే మనిషికి ఈ మూడిటిని కనుక ఈ భూమి మీద ప్రతి మనిషి సంపాదించకపోతే వచ్చే తీవ్రమైన దేవుని ఉగ్రత అనేది ఒకటి దాగి ఉంది. నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ మూడిటి ఖచ్చితంగా వెతకాలి. ఆ మూడేంటి? ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం. మహిమ అనేది, ఘనత అనేది, అక్షయత అనేది దేవుడు ఏమంటే అప్పుడప్పుడు నాణేలు ఒక గుప్పుల్లో వేసుకుని అలా గిసిరేసేస్తారు. అలా గిరేయగానే వెళ్ళి అవన్నీ తీసుకుని రండిరా అని చెప్పి ఏం చేస్తారు? పిల్లల్ని అవన్నీ ఒక్కొక్కటిగా ఒక దాంట్లో వేస్తారు.
దేవుడు కూడా పరలోకములో నుంచి దేవుడు ఈ భూమి మీదకి ఈ మూడిటిని విసిరేశాడు. ఈ మూడిటిని మనం ఏం చేయాలంటే, క్రైస్తవ విశ్వాసి ఈ భూమి మీద బ్రతికిన ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడిటిని వెదికి తెచ్చి దేవుని ముందు ధైర్యంగా మనం నిలబడాలి. దేవుడు మహిమను విసిరేశాడు, ఘనతను విసిరేశాడు, అక్షయతను విసిరేశాడు. ఈ మూడిటిని కలెక్ట్ చేయాలి. ఈ మూడు ఎక్కడున్నాయి? సమాజంలో ఉన్నాయి. సమాజంలో ఎక్కడున్నాయి? నువ్వు దేవుని సువార్తకు వెళితే, శ్రమలు అనుభవిస్తే, దేవునికి అనుకూలంగా నువ్వు బ్రతికితే ఆయన మహిమ నీకు దొరుకుతుంది. ఇది గతంలో మాట్లాడుకున్నాం. మహిమను గురించి మనం ఇంకా అంతకన్నా ఎక్కువ మాట్లాడను నేను. ఈ మహిమ సమాజంలో ఉంది. సమాజంలో ఉన్న వీటిని ప్రతి ఒక్కరూ ఏం చేయాలి అంటే అవి వెతకాలి. దీన్ని ఎలా వెతకాలి? ఫాలో అవుతున్నారా? ఎలా వెతకాలని ఉంది? మాట్లాడండి. మీరు వింటున్నారో మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థమవుతుంది. ఈ మూడిటిని మనం వెతకాలి అంటే మనకి ఓపిక ఉండాలి. టైం అయిపోతుంది కదా, గడియారం వైపు చూసుకొని అయ్యో నేను ఇక్కడ ఇంకా పెళ్ళికి టైం అయిపోతుంది, భోజనాలకు టైం అయిపోతుంది, ఉద్యోగానికి టైం అయిపోతుంది అని వాచ్లు చూసుకుంటూ కూర్చుంటాం. ఓపిక లేదని అర్థం. ఓపిక లేని వారిని తీసేశాడు వెనుజులలో. మారు మనసు పొందని వారికి దేవుని ఉగ్రత అక్కడ చూపించాడు. అంటే దేవుడు ఈ మహిమను, ఈ ఘనతను సమాజంలో విసిరేశాడు. విసిరేసిన వీటిని తేవాలి. ఏమండి, ఈ మహిమ, ఈ ఘనత, అక్షయత మనుషులకు అవసరం లేదు, కానీ ఒకరికి అవసరమైంది ఇది. ఏమండి, మనకి ఇంపార్టెంట్ కాదు ఇవి. అందుకే సమయాన్ని నేను సమయం కోసం మాట్లాడతలేదండి. అంటే ప్రజలు రేపనే రోజు వస్తుందని వెనుజులలో వాళ్ళ కాలాన్ని గడిపారు, మరణానికి వెళ్ళిపోయారు. ధనవంతుల సైతం నిరుద్యోగులైపోయారు, పేదవారుగా మారిపోయారు. టైం లేదు, మారటానికి అవకాశం లేదు. నీకు మారడానికి అవకాశం ఉన్నప్పుడు నీకు ఓపిక లేదు. దేవుడు విసిరేసిన ఈ మూడిటిని నువ్వు పట్టుకోలేవు, తెచ్చుకోలేవు. కానీ ఒకరు తెచ్చుకున్నారు దీన్ని. ఎవరు తెచ్చారు చెప్పగలరా? మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8, 9 వచనాలలో ఒక ప్రాముఖ్యమైన సంగతి, ఒక ముఖ్యమైన వ్యక్తి పట్టుకుంటాడు దాన్ని. మరలా అపవాది మిగిలిన ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి, పరలోకములో ఉన్న దేవుడు ఏదైతే ఈ భూమి మీదకి ఈ మూడిటిని విసిరాడో, విసిరిన వెంటనే పట్టుకున్నది ఎవరు పట్టుకున్నారు? ఎవరికీ అర్థం అవట్లేదు. ఎవరు పట్టుకున్నారు? అపవాది పట్టుకుంది. ఇప్పుడు ఈ అపవాదికి ఎవరు తీసుకెళ్ళిచ్చారు? సమాజంలో ఉన్న ఈ మూడిటిని తీసుకెళ్ళి అపవాది చేతిలో పెట్టేశారు ప్రజలు. ఇప్పుడు ఈ మూడు ఉంటేనే నీకు పరలోకం. ఈ మూడిటిని తేవడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో అన్న సంగతి ఎవరికి తెలిసింది? యేసుక్రీస్తు వారు దేనికోసం వచ్చాడో అన్న సంగతి అపవాదికి తెలిసింది. అపవాది యేసుక్రీస్తు పట్టుకొని లేపే ఎవరికి అప్పగించేశారు? ఇదిగో మా మహిమ మాకు వద్దు, మా ఘనత మాకు వద్దు, ఈ మూడిటిని అపవాది చేతుల్లో పెట్టాడు. ఈ మూడిటిని తీసుకుని వచ్చి ప్రపంచ మానవాళికి పంచిపెట్టాలనుకున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమండి, మొదటి వర్తమానాలంటే మీరు ఏమనుకుంటున్నారు? మీరు
ఏదో పాఠాలుగా మాట ఏదో ఆడుకుని వెళ్ళిపోదాము, ఓపిక ఉండదు, దేవుని సన్నిధిలో గడుపుదామని ఉండదు. ఆదివారం అనగానే మనం ఎందుకు వస్తున్నామో తెలియదు. ఏమండి, ఇప్పుడు అపవాది చేతుల్లో ఉన్నదాన్ని పట్టుకురావాలి మనం వెళ్ళి. సాధ్యమనే మనకి? ప్రపంచ సమాజంలో ఉన్న వాటిని తీసుకురావడమే గొప్ప అయితే, అపవాది చేతుల్లోకి ఉన్న ఆ మహిమను నువ్వు తీసుకుని రావాలి. అలా తీసుకురావాలంటే ఏం చేయాలి? మోషే అనే మహాభక్తుడు తన దగ్గర ఘనత అనేది ఒకటి ఉందటండి. ఏమండి, ఈ మహిమని అపవాది చేతుల్లో ఉంది అని అనుకున్నాము. దానిని మనం ఎలా సాధించాలి? అపవాది కబంధ హస్తాలలో ఉన్న దానిని మనము జయించి, యేసుక్రీస్తు వారు ఎలాగైతే జయించి దానిని తీసుకొచ్చాడో, మనము కూడా అపవాది చేతుల్లో ఉన్న ఆ మహిమను తేవాలి. ఆ మహిమను కలెక్ట్ చేసుకుని దక్కించుకొని మరొక దాని కొరకు ప్రయాసపడాలి. దేని కొరకు? కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము, దానికన్నా ముందు 149వ అధ్యాయము 5-9 వచనాలను చదువుకుందాం. స్పీడ్గా ముగించుకోవడానికి మనం సిద్ధపడుతున్నాం కనుక స్కిప్ చేస్తున్నాను ఇవన్నీ. కీర్తనల గ్రంథము 149వ అధ్యాయము 5వ వచనం. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురు. అదే 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచుల గల ఖడ్గమున్నది. ఆయన మహిమ మనకు ఎలాగొస్తుంది? అపవాది చేతులలోకి వెళ్ళిపోయినా సమాజములో నువ్వు సువార్తను ప్రకటించి దేవునికి తగినట్టుగా నీ జీవితం బ్రతికితే నీ చేతికి మహిమ వస్తుంది. ఆ మహిమను నీ జేబులో కానీ నీ జీవితంలో కానీ వేసుకుని తర్వాత నువ్వేం చేయాలి? ఘనతను వెతకాలి. ఎలా వెతకాలి? ఓపికతో వెతకాలి. ఓపికతో ఎలా వెతకాలి? ఘనత మనకు ఎలా వస్తుంది? 2 అంచుల గల ఖడ్గాన్ని నువ్వు ప్రతిదినము ధ్యానిస్తే ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. ప్రతి ఒక్కరూ వాక్య పఠనాన్ని జరిగిస్తూ, వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు నీ చేతికి ఏదొస్తుంది? ఘనత వస్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5 నుంచి కొన్ని మాటలు చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుంచి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకయించుము. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకోను. మీరు 9వ వచనం వరకు చదివితే ఇదే ఉంటుంది. మీకు ఘనత ఎంత కష్టపడి తెచ్చుకుంటారో. మీరేం చేస్తారంటే మన జీవితంలో దేవునికి అధికారం ఇవ్వాలి. నీ పూర్ణ హృదయంతో, కొద్దిగా ఉంటే సరిపోదు, నువ్వు పూర్ణ హృదయముతో ఆయనను ఆరాధించటం ద్వారా, ఆయనను నమ్ముకోవటం ద్వారా, వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకొని చదవటం ద్వారా నీకేమొస్తుంది? ఘనత వస్తుంది. ఏమండి, అప్పుడప్పుడు వీధులలో మన పరిస్థితి ఎలా ఉంటుందండి? ఎవరన్నా ఆ కోడేంటి అలా తిరుగుతుందో మన ఇంటి చుట్టూ అనగానే మనం ఏం చేస్తాం? మనం ఆ కోడిని వంక పెట్టి నన్నే తిట్టింది. ఏమండి, ఆ కోడి ఎందుకు అత్తమాలు వస్తుంది? దానికి ఏమన్నా తెలుసండి కోడి ఎందుకు వస్తుందో? అదిగో కోడిని వంక పెట్టి తిట్టింది, కుక్కనే వంక పెట్టి తిట్టింది, నన్నే తిట్టింది అని నన్నే అనుకునే వాళ్ళు ఉన్నారు. నీకు ఈ భూమి మీద ఈ 3 దొరకకపోతే మన జీవితము మరొక చోట కనపడుతుంది. ఈ 3 వెతికే పనుల్లో సంఘము లేకపోతే, విశ్వాసి లేకపోతే
మన బ్రతుకు మరొక చోట కనపడుతుంది. అది మహిమల ఎక్కడ దొరుకుతుందో చెప్పాను, ఘనత ఎక్కడ దొరుకుతుందో చెప్తున్నాను మీకు. నువ్వు వాక్యాన్ని చదివితే నీ ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇస్తే. సామెతల గ్రంథము అలాగే కంటిన్యూ చేయండి, అదే 5వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములను నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. కొన్ని వచనాలను ఖచ్చితంగా తీయాలి. ఏమంటున్నాడండి? కలహములకు దూరముగా ఉండుము. నరులకు ఘనత. ఎప్పుడు ఘనత వస్తుంది? దెబ్బలాట్లకి వెళ్ళిపోయావనుకోండి, ఎవరినైనా మననే అన్నారా నువ్వు అనుకున్నావు అనుకో, నీకేం పోతుంది? నీకు నీ దగ్గర నుంచి గొడవ ప్రారంభమవుతుంది. ఓపిక లేదు మనిషి జీవితానికి. గొడవలకు ముందు వెళ్ళిపోతాం మన జీవితాలు, ఓపిక ఉండదు. నువ్వు కలహాలలో గొడవలలో నువ్వు కనపడుతున్నావంటే నీ దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది? దేవుడిచ్చిన ఘనత వెళ్ళిపోతుంది. అందుకే నువ్వు ఎలాగ బ్రతకాలి, ఎవరికి నచ్చినట్టుగా చేయాలి. నీ భక్తి కానివ్వండి, నీ జీవితము కానివ్వండి, ఇదిగో నువ్వు చేసిన ప్రతి ప్రార్థన కూడా మనుషులకు కనబడేటట్టుగా నీ జీవితము కనబడకూడదు. నీ జీవితం నన్ను మనుషులు చూస్తున్నారని వేషధారణను సమాజానికి చూపెడితే నీ దగ్గర నుంచి ఘనత వెళ్ళిపోతుంది. ఘనత నీ దగ్గరికి ఎలాగొస్తుంది? మనుషులకు కనబడవలనని కాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. కావున నువ్వు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలెనని వేషధారులు సమాజ మందిరాలలో. ఘనత మనకు ఎలా వస్తుంది అనుకుంటుంది సమాజం? ఘనత ఎలా వస్తుంది అని ఈ సమాజం అనుకుంటుంది అంటే, ఇదిగో మనుషులకు సహాయం చేస్తే వస్తుంది, మనుషులకు కనబడేటట్టుగా చేస్తే మనకు ఘనత వస్తుంది అనుకుంటుంది. అంటే అపవాది చేసిన పని ఎలా మారిపోయిందో చూసారా? అంటే మహిమను అపవాది చేతుల్లోకి తెచ్చేసింది. దేవుడు ఏదైతే మనిషికి కావాలి అని కోరుకుంటున్నాడో వాటిని రివర్స్ చేస్తుంది. ఇదిగో నీ ఘనత దేవునికి కనపడాలి, నీ భక్తి దేవునికి కనపడాలి, అప్పుడే నీ దగ్గరికి ఘనత వస్తుంది. కానీ అపవాది ఎలా మార్చేసింది? మనుషుల వలన ఘనత వస్తే సరిపోతుంది, మనుషులకు ఆహార పొట్లాలు పంచిపెడితే సరిపోతుంది. వాళ్ళ జీవితం ఎలా వెళ్ళిపోతే మనకెందుకు? వాక్యంలో వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలో అన్న ఆలోచన పక్కన పెట్టి వాళ్ళ కడుపు నింపితే సరిపోతుంది అనుకుంటుంది సమాజం. మనుషులు వాళ్ళ కడుపు నింపితే సరిపోతుంది అనుకుంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా అండి? వాళ్ళను దేవునిలో నువ్వు నడిపిస్తే నీకు ఘనత వస్తుంది. ఇంకెలా వస్తుంది? 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో మరొక మాటను గూర్చి మాట్లాడుతున్నాడు చూడండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో ఒక మాట మనకు కనపడుతుంది. ఎవడైనను వీటిలోనికి చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి, ఏమంటే యజమానుడు వాడుకును అర్హమైన పాత్రగా నీ జీవితము ఉండాలి. మనకు ఘనత ఎక్కడొస్తుంది? మహిమ ఎలా వస్తుంది? యజమానుడు దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా నువ్వు మలిచినప్పుడు, నాయనా నువ్వు నీకు అనుకూలంగా ఈ పాత్రను వాడు, ఈ జీవితాన్ని నేను నీకు ఇస్తున్నాను, మీకు అనుకూలంగా మలిచి నీకు మీ చేతుల్లో పెడుతున్నాను. ఎలా వాడుకుంటారు? దేనికోసం వాడుకుంటారు?
అంటే యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నువ్వు మలుస్తున్నప్పుడు దేవుడు నీకు ఘనత వస్తుంది. నువ్వు యజమానుడు వాడుకునే పాత్రగా నువ్వు ఇస్తున్నప్పుడు దేవుడు నీ చేతిలో ఘనతను నీ చేతుల్లో పెడుతున్నాడు. మొదటి దశలోనికి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో మరొక మాట కనపడుతుంది చూడండి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలననే కానీ ఇతరు వలననే కానీ మనుషుల వలన కలుగు మెప్పు మేము ఏం చేయట్లేదంట. మనుషుల మెప్పు కాదు మాకు కావలసింది, దేవుడి మెప్పు కావాలి, దేవుని ఘనత కావాలి. ఆ ఘనతను స్వతంత్రించుకోవాలి. మరి ఎలా దొరుకుతుందండి? మహిమ దొరకాలి అంటే అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయింది. శ్రమల ద్వారా, నీ భక్తి ద్వారా దేవుడు వాడుకొని అర్హమైన పాత్రగా నీ జీవితము ఉంటే ఈ 2 నీ దగ్గరకు వస్తాయి. ఈ 2 నీ దగ్గరకు రావాలి అంటే ఒక ప్రార్థన చెయ్యాలి. ఎంతమంది ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేస్తారు? ఎంతమంది ఉదయాన్నే లేచిన వెంటనే వాక్యాన్ని చదువుతారు? నిద్రలోకి వెళుతున్నప్పుడు నువ్వు చిన్న ప్రార్థన కానీ వాక్యాన్ని చదువుకోకుండా వెళితే మన జీవితంలో వెనుజులా కనపడుతుంది. అందమైన శృంగారింపబడిన దేశము శ్మశానంగా మారిపోయింది. అందుకే సొలొమోను గారు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో ఒక్క ప్రార్థన అది చదివితే మనకు ఆనందాన్ని ఇస్తుంది. చూడండి, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనములో సొలొమోను గారు ఎలాంటి ప్రార్థనను చేస్తున్నారో ఇక్కడ మనకు అర్థమవుతుంది. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11 నుంచి కొన్ని మాటలు మనము చదువుకుంటే ఇక్కడ ఒకటి కనపడుతుంది. అందరూ తీసారమ్మా? మరి చాలా ఇంపార్టెంట్ కదా ఇది. మహిమ ఘనత అనేది చాలా ఇంపార్టెంటు. ఈ 3 మనల్ని నిత్య జీవంలోనికి ప్రవేశపెడుతుంది, తీసుకెళ్తుంది. అవి ఎక్కడ దొరుకుతాయో మనం ఆలోచించలేం, కానీ ఖచ్చితంగా మనం ఆలోచిస్తున్నాం. సొలొమోను గారు ఏమైనా ప్రార్థన చేస్తున్నారు? సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైనందున ఏం చేస్తున్నాడు? సొలొమోను గారు ఏం ప్రార్థన చేశారు? సొలొమోను గారు చేసిన ప్రార్థన మనందరికీ తెలుసు కదా. సొలొమోను గారు ఏం ప్రార్థన చేశారు? ఆయన ప్రార్థనకు మెచ్చుకొని ముగ్ధుడైపోయాడు దేవుడు, ఆనందపడిపోయాడు దేవుడు. ఆనందపడిన దేవుడు ఏమంటున్నాడో చూడండి. ఏమంటున్నాడు? దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను అడుగక. అంటే ప్రజలు ఏమడుగుతారు? ఐశ్వర్యం అడుగుతారు. శత్రువుని అర్జెంటుగా నాకు వ్యతిరేకంగా ఉన్న శత్రువుని చంపేయని అడుగుతారు. ధనం కావాలని అడుగుతారు. నాకు ఎక్కువ కాలం బ్రతకాలని అడుగుతారు. ఆరోగ్యనివ్వమని అడుగుతారు. ఈ 3 అడగకపోతే, ఈ 3 అడగకపోతే దేవుడు ఏమిస్తాడంటున్నాడు? ఏమిస్తాడట ఆయన? న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించుట నీవు అడిగితివి. నువ్వు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి ఒకడును కూడా లేడు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అంటే మనిషి చేసిన ఈ ప్రార్థన, ఈ 3 అడగకపోతే నీకు ఇచ్చేది దేవుడు నిన్ను ఘనపరుస్తాడైనా. నువ్వు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని ఏం చేశారట? అవి అడగలేదు కనుక అన్నిటిని నీకు ఇచ్చిచున్నాడు.
చూసారా, మన ప్రార్థన ఎలా ఉండాలి, మనం ఎలా నడుచుకోవాలి, మనం ఏం సంపాదించుకోవాలి. కాబట్టి ఇప్పటి వరకు మనం చదివిన ఈ మాటలలో ఒక అభిప్రాయానికి వస్తే సమాజంలోనికి మనం వెళ్ళాలని, అది మహిమ ఘనతలు మనము తెచ్చుకోవాలని, వాక్యాన్ని చేతపట్టి అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయిన ఆ మహిమను తెచ్చుకొని, ఘనతను తెచ్చుకొని ఈ భూమి మీద మనము సిద్ధంగా ఉండాలి. అలా సిద్ధంగా ఉన్నప్పుడు కీర్తనల గ్రంథములో ఒక మాట వ్రాయబడింది. 2 వచనాలు చదువుకుని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 17వ వచనం. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయం, ప్రతి ఒక్కరూ తీయండి దయచేసి. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 17వ వచనం. వాడు చనిపోయినప్పుడు, అంటే ఎవరు చనిపోయారు? ఎవరైనా చనిపోతారు. రేపు మనము కూడా చనిపోతాం. ఇక్కడ ఒక అతను చచ్చిపోతాడన్నాడు అంటే ఆ ఒక్కరు ఎవరు? ఎవరన్నా అవ్వచ్చు, రేపు మనమైనా అవ్వచ్చు. ఏదో ఒకరోజు మనం మట్టిలోకి వెళ్ళక తప్పదు, సమాధిలోనికి వెళ్ళక తప్పదు. మనిషి దేహాన్ని, మనిషి శరీరాన్ని మట్టిలో పెట్టక తప్పదు. అలా పెట్టేటప్పుడు ఏం జరుగుతుంది చూడండి. వాడు చనిపోయినప్పుడు ఏమియు కొనుపోడు. ఏమండి, ఏమి కొనుపోడు అంటే ఏంటి అర్థం? అలెగ్జాండర్ ఏమి కొనుపోలేదు. ఆస్తులు కొనుపోరు, అంతస్తులు కొనుపోరు, అందము కొనుపోరు. ఏమి ఈ భూమి మీద ఏది సమాధిలోనికి రాదు. వాని ఘనత వాని వెంట వెళ్ళదు. అంటే ఏంటి అర్థం? నీ మట్టి దేహము మాత్రం సమాధిలోకి వెళ్తుంది. నువ్వు ఈ భూమి మీద సంపాదించిన మహిమ, ఘనత ఇవి తండ్రి దగ్గరకు వెళ్ళపోతాయి. ఈ భూమి మీద మనం ఏం చేయాలి తెలుసండి? మంచి పనులు చేయండి, మంచి క్రియలు చేయండి. నువ్వు చేసిన ఈ మంచే నీ వెనకాల వస్తుందంటారు. కాదు ఇది. ఈ భూమి మీద మహిమను, ఘనతను నువ్వు సంపాదించి, నాయనా ఈ రెండిటిని సంపాదించాను నాయనా అని నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు మట్టిలోకి ఈ దేహం వెళ్తుంది, కానీ ఘనత అనేది మట్టిలోకి వెళ్ళదు. మరి ఎక్కడికి వెళ్తుంది ఇది? ఎక్కడికి వెళ్తుంది అండి? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు అని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాస మాని విశ్రాంతి పొందుదురు. ఈ భూమి మీద నువ్వు వెతికే ఈ మహిమ, ఈ ఘనత, వాక్యము పట్ల నువ్వు చూపించే కృతజ్ఞత, నువ్వు నేర్చుకున్న ఈ వాక్యము, నీ క్రియలు పైకి వెళ్ళిపోతాయి. శరీరము మట్టిలోకి వెళ్ళిపోతుంది, నీ క్రియలు పైకి వెళ్ళిపోతాయి. పైకి వెళుతూ నీ ఆత్మతో ఈ మూడిటిని కలిగి ఆయన సన్నిధిలో నిలబడే రోజు ఒక రోజు రాబోతుంది. మరి సిద్ధపడుతున్నారా? ఇప్పటి వరకు మహిమను సంపాదించుకోవాలని, ఘనతను సంపాదించుకోవాలని, అక్షయతను సంపాదించుకోవాలని ఏ రోజు ఆలోచించరు. కానీ పరలోకములో దేవుని సన్నిధిలో ఈ 3 మాత్రమే వస్తాయి. ఈ దేహము మట్టిలోకి వెళ్తుంది, నువ్వు సంపాదించిన ఘనత మాత్రము నీతో వస్తుంది. ప్రకటన గ్రంథము ఈ మాట చదువుకుని ముగించుకుందాం. 21వ అధ్యాయము 23 నుంచి ఇప్పటి వరకు విన్న ఈ పాఠాన్ని మైండ్లో పెట్టుకుని ఒక్కసారి మనం చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. తీశారమ్మా మరి అందరూ? తీసారా? దొరికిందా అందరికీ? చిట్ట పాఠం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23 నుంచి చాలా జాగ్రత్తగా ఆలోచనాత్మకంగా చదవాలి దీన్ని. ఆ పట్టణములో ప్రకాశించుటకై
సూర్యుడైనను, అంటే ఏ లోకం కోసం మాట్లాడుతున్నారు? నిత్య జీవం. ఈ భూమి మీద ఈ మూడిటిని సంపాదించితే వచ్చే లోకం నిత్య జీవం. ఆ నిత్య జీవంలో తండ్రి యొక్క వెలుగే ఈ ప్రపంచానికి వెలుగు. ఇంకా సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే వానిలో ప్రకాశించును. గొర్రె పిల్లయే వానికి దీపము. 26 వచనాల వరకు చదవచ్చు. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తన మహిమను ఏమంటే ఏం తెస్తారట? భూరాజులు నిత్య జీవానికి వెళుతున్నప్పుడు భూరాజులు ఏం తీసుకుని వెళ్తున్నారు? భూరాజులు నిత్య జీవానికి వెళ్తున్నప్పుడు నీ వెంట ఏమి తీసుకొని వెళ్ళాలి? ఏం తీసుకెళ్ళాలి? ఈ భూమి మీద నువ్వు సంపాదించిన మహిమ, ఘనత, వీటిని తీసుకుని వెళ్ళి ఆయన ముందు నిలబడాలి. ఆయన ముందు నువ్వు నిలబడితే దేవుడు నీకేమిస్తాడైనా? ఈ 3 పరలోకంలో కనపడతాయి. ఈ భూమి మీద ఉన్న రాజులు అంటే ఎవరో చక్రవర్తులు అనుకోకండి. రాజులైన యాజక సమూహం మనమే. సంఘములో ఉన్న మనము మనం ఏం సంపాదించాలి? ఈ భూమి మీద మహిమ, ఘనత, అక్షయత, ఈ 3టిని సంపాదించాలి. మట్టిలోకి, సమాధిలోకి వెళ్ళిపోయేది దేహం. నీతో వచ్చేది ఆ మహిమ, ఘనత నీ దగ్గరకు వస్తుంది. వాటిని తీసుకుని తండ్రితో ఆనందంగా మనం బ్రతకడానికి మనందరము సిద్ధపడదాం. భయంకరమైన ఉగ్రతకు వెనిజులా దేశం పాడైపోయింది, నాశనమైపోయింది. సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా, వీటిని సంపాదించుకోకుండా మన జీవితం వెళ్ళిపోతే, ఈ మహిమ వీటిని సంపాదించుకోవటానికి మనం ప్రయత్నం చేయకపోతే, ఎడమ చేతున ఉన్న నిత్యాగ్ని దండన మన కొరకు సిద్ధంగా ఉంది. కష్టపడిన వారికి పరలోకం, బద్ధకస్తులకు నిత్యాగ్ని దండన. ప్రార్థన చేసుకుందాం. ఇంకా అద్భుతమైన మాటలు మనం వినడానికి ఇప్పటి వరకు చాలా ఓపికగా విన్న మీ అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మానవ జీవితానికి, మానవ జన్మకునైనా ఇంతకన్నా అవసరమైన మాటలు ఇంకేమీ ఉండవనైనా మీ పిల్లలు వినియోగించుకోలేకపోతున్నారు. మీ సన్నిధిలో ఓపికతో కూర్చునే సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. దయతో మమ్మల్ని క్షమించండి నైనా. ఒక దేశము అతలాకుతలమైపోయింది. మరణాలు, భయంకరమైన ఆర్తనాదాలతో నైనా ఆ దేశం నాశనమైపోయింది. మేము నాశనము కాకముందే సమయాన్ని గుర్తెరిగి ఈ భూమి మీద బ్రతుకుండగానే ఈ 3టిని, సమాధికి వెళ్ళకుండానే ఈ 3టిని సంపాదించుకునే జ్ఞానాన్ని, తెలివిని మా అందరికీ ప్రసాదిస్తారని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం. పరమ